అందరికీ శుభోదయం. బామ్మ ముచ్చట్లు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. నా పేరు సుచరిత మంచికట్ల. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలండి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చాలా బాగా చేసుకున్నారా అందరూ? మేమైతే చాలా బాగా చేసుకున్నాం. లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ సరదాగా, ఇంకా ఎక్కువ ఈవెంట్‌లతోటి మనం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం. అంటే ఒక సంవత్సరానికంటే ఒక సంవత్సరం ఇంకా ఎక్కువగా మనం ఎంజాయ్ చేస్తున్నాం. ఇది చాలా మంచి మార్పు. ఎందుకంటే ఒక రోజును ఇంత బాగా మనం గడపగలుగుతున్నాం. మంచిదే కదా! ఇదివరకైతే మగవాళ్ళే వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఎక్కడో ఒక చోట వాళ్ళే అరేంజ్ చేసుకొని వాళ్ళే వెళ్దురు బయటికి. మహిళలు పాపం ఇంట్లోనే ఏ టీవీ చూస్తూనో, బయటికి వెళ్ళిన వాళ్ళు ఎప్పుడు ఇంటికి వస్తారనో చూసుకుంటూ కాలం గడపాల్సి వచ్చేది గానీ, ఈ మధ్య గత కొన్ని సంవత్సరాల నుండి మహిళలు గూడా వాళ్ళకంటూ కొన్ని కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని, వా ఒక గ్రూప్‌గా ఏర్పడి చక్కగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మంచిదే చేసుకోవాలి ఎవరైనా. నా చిన్నతనంలో అసలు ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనేటివి లేవు. మా పిల్లలు చిన్న పిల్లలప్పటి నుండి ఇది ఉన్నది. అంటే ఎక్కడైనా సిటీలలో ఉండేదేమో గానీ, మా పల్లెటూరులో మాత్రం ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నా చిన్నతనంలో ఉండేవి కావు. మా పిల్లలు చిన్నప్పుడు గూడా స్కూల్‌లో పిల్లలందరికీ వాళ్ళ ఫ్రెండ్స్‌కి గ్రీటింగ్స్ చెప్పుకోవాలనంటే, నేనైతే ఓ వైట్ పేపర్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి దాని మీద హ్యాపీ న్యూ ఇయర్ అని రాసి, వాళ్ళెవరికి ఇయ్యాలనుకుంటారో ఆ ఫ్రెండ్ పేరు దాని మీద రాద్దురు. వాళ్ళకేమైనా చిన్న చిన్న బొమ్మలు డ్రా చేసుకోవడం వస్తే పాపం పిల్లలు వాళ్ళే చేసుకుందురు. తర్వాత తర్వాత చిన్న చిన్న స్లిప్స్ బుక్ స్టాల్‌లలో దొరకడం, కిరాణా షాపులలో దొరకడం మొదలైంది. వాటి మీద హీరో బొమ్మలు, హీరోయిన్ బొమ్మలు, పువ్వుల బొమ్మలు, పక్షుల బొమ్మలు, లేకపోతే ఏమైనా సీనరీసు ఇట్లా ఉండేది. అవి కొనుకొచ్చి వాటి మీద పేర్లు రాసి వాళ్ళ ఫ్రెండ్స్‌కి ఇచ్చుకునేవాళ్ళు. మొత్తం మీద అప్పటి మార్పనేది ఆ రకంగా అప్పటి నుండి ఇప్పటి వరకు ఇట్లా మారింది. ఇప్పుడైతే మనం ఫోన్‌లోనే మెసేజ్ పెట్టుకుంటున్నాం. లేకపోతే ఫోన్ చేసి గ్రీటింగ్స్ చెప్పుకుంటున్నాం. ఫ్రెండ్స్ సంఖ్య ఇంకా అప్పటికంటే ఇప్పుడు పెరిగింది. అయినా ఈ టెక్నాలజీ వల్ల మనకు అందరికీ గ్రీటింగ్స్ చెప్పడం తేలికైంది. ఇది మంచి మార్పే. ఇక 2025కు మనం వీడ్కోలు చెప్పే సందర్భంలో ఎన్నో చక్కటి ప్రోగ్రామ్స్ అరేంజ్ చేసుకుంటున్నాం. కాసేపు సరదాగా ఎగరడం, డాన్సులు చేయడం కానీ, లేకపోతే ఏమైనా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఆహ్, ఏర్పాటు చేసుకోవడం గానీ, చక్కటి గేమ్స్ ఆడుకోవడం గానీ, ఇట్లా సమయాన్ని ఎంతో సరదాగా గడుపుతున్నాం. నిజంగానండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చక్కటి మార్పు. మహిళలు గూడా ఎందుకంటే మహిళలకైతే మనసుండదా అండి? వాళ్ళైతే సరదా ఎంజాయ్ చేయొద్దా? చక్కగా చేసుకుంటున్నారు చాలా మంచిది. పోయిన సంవత్సరం మనం కొన్ని పనులు చేయాలనుకున్నాం. మేము ఈ సంవత్సరంలో ఈ పనులను తప్పనిసరి చెయ్యాలి అని అనుకుంటాము. కొన్ని చేయగలిగినాం గావచ్చు, కొన్ని చేయలేకపోతాం. అన్నీ అనుకున్నయన్ని ఎప్పుడు పూర్తి కావు గదా ఎవరికైనా. చేయలేని పనులను ఈ సంవత్సర లిస్టులో వాటిని కలుపుకొని, ఇంకా కొన్ని కొత్తవి చేర్చుకొని, మళ్ళీ ఒక పెద్ద లిస్ట్ తయారు చేసుకొని, వాటికి అనుగుణంగా మనం ప్రణాళికలు వేసుకొని, ఈ సంవత్సరంలో అవి సాధించుకునడానికి మనం ప్రయత్నం చెయ్యాలి. కాకపోతే కొద్ది రోజులు గట్టి ప్రయత్నం చేసి తర్వాత ఏదో నిరుత్సాహంగానో, బద్ధకంగానో ఏవో కారణాల వల్ల అన్ని రోజులు మనకు ఒకేలాగా గడుస్తూ ఉండవు గదా! ఏవో కారణాల వల్ల మనం చేయలేకపోతున్నామని వాటిని వదిలిపెట్టొద్దు. కొంతవరకు గట్టి ప్రయత్నం చేస్తే కొన్ని కాకపోతే కొన్ని పనులైనా మనం చేసుకోగలుగుతాం గదా! పట్టుదలతోని పనులను పూర్తి చేసుకుందాం. ఇంకా అన్ని విషయాలల్ల చిన్న చిన్న విషయాల నుండి పెద్ద విషయాల వరకు పోయిన సంవత్సరం కంటే కాస్త మెరుగైన జీవితాన్ని మనం గడిపే ప్రయత్నం చేద్దాం. ముందునైతే ఫస్ట్ ఆరోగ్యానికి ప్రయారిటీ ఇచ్చుకోవాలి. మధ్య టెస్టులు అవి చేయించుకోవాలి పెద్దవాళ్ళైతే. ఇక పిల్లలైతే చక్కగా చదువుకోవాలి. ఇప్పటివరకు చదువు మీద ఎంత శ్రద్ధ పెట్టిండ్రో అంతకంటే కాస్త ఎక్కువ శ్రద్ధ పెట్టి, ఎందుకంటే కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది. పాపం పిల్లలకు ఒత్తిడి కూడా బాగా అవుతున్నది. అయినా కానీ ఇక తప్పదు కొంతకాలం శ్రద్ధ పెట్టి చక్కగా చదవాలి విద్యార్థులు. ఇక యువత అయితే వాళ్ళు ఎంతో ఇక లేని ఉత్సాహాన్ని తెచ్చుకొని పనులన్నిటినీ చక్కగా చేసుకోవాలి. పిల్లల పెళ్ళిళ్ళు ఉంటాయి, పిల్లలను చదివించడం ఉంటుంది, ఎన్నో ఖర్చులు ఉంటాయి. వాటన్నిటికి తగిన విధంగా చక్కగా ప్లాన్ చేసుకోవాలి. సమయానికి హడావిడి పడకుండా ముందు నుండే ఒక ప్లాన్ చేసుకుంటే ఏ విధమైన ఒత్తిడి కానీ టెన్షన్ కానీ
ఉండకుండా పనులు పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది. పెద్దవాళ్ళైతే ముఖ్యంగా ఆరోగ్యమే వాళ్ళకి కావాల్సింది. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళకు వాళ్ళు ఒక చక్కటి టైం టేబుల్‌ని ఏర్పాటు చేసుకొని, వాళ్ళకి తగిన విధంగా వాళ్ళకి ఏది అనుగుణంగా ఉంటుందో అట్లా ఒక టైం టేబుల్ ఏర్పాటు చేసుకొని ఆరోగ్యాన్ని చూసుకుంటూ చక్కగా ఆనందంగా కాలాన్ని గడపాలి. ఎందుకంటే పెద్దవాళ్ళం మనము ఏమైనా ఆరోగ్య సమస్యలతోని లేక ఇతర సమస్యలతోని బాధపడుతున్నట్టయితే పాపం పిల్లలకు కూడా మనశ్శాంతి లేకుండా అవుతుంది. పాపం వాళ్ళ పనులే వాళ్ళకు ఎక్కువ ఈ కాలంలో ఊ, ఎక్కువ ఒత్తిడి అవుతున్నది వాళ్ళకు. వీలైనంత వరకు పెద్దవాళ్ళము పిల్లలను టెన్షన్ పెట్టకుండా ఉండే ప్రయత్నం చేయాలి. మనది మనం చూసుకొని జాగ్రత్తగా ఉందాం. ఈరోజు ఉదయాన్నే కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ స్త్రీలందరూ ఎంతెంత పెద్ద పెద్ద ముగ్గులు, ఎంత చక్కటి ముగ్గులు, అవి ముగ్గులా లేక పెయింటింగ్సా అన్నంత చక్కగా రకరకాల రంగులు నింపి ఎంత బాగా వేసిండ్రండి. వాళ్ళకేమిచ్చినా తక్కువే నిజంగా. ఎన్ని రోజులుంటది ఆ ముగ్గు? ఒక్కటే రోజుంటది. ఒకటే రోజుంటది అని తెలిసి గూడా ఇంటి ముందు అంత చక్కగా వాకిళ్ళు కళకళలాడేలా వాళ్ళు ముగ్గులు పెట్టిండ్రంటే, వాళ్ళ స్త్రీలంటేనే ఓపిక, ఓపికంటేనే స్త్రీలు నిజంగా. అంతే కదా! ఇట్లా నూతన సంవత్సరంలో మనందరం గూడా ఆయురారోగ్యాలతోటి, ఐశ్వర్యాలతోటి మనం ఏమనుకుంటున్నామో, ఏ విధంగా జీవించాలి అనుకుంటున్నామో, ఏమేం కావాలి అనుకుంటున్నామో అవన్నీ మనకు ఆ భగవంతుడు సమకూర్చి మనలందరినీ ఇదివరకు ఇప్పటి వరకు ఉన్న దానికంటే రెట్టించిన ఆనందంతోటి మనం జీవించేలా చేయాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. సెలవు మరి. ఏమంటారు?